జాంబీల నుంచి తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి వీళ్ళు ట్రైన్ దిగి కిందకి వెళ్తూ ఉంటే వీళ్ళని కాపాడడానికి వచ్చిన ఆర్మీ వాళ్ళే జాంబీలాగా మారిపోయి వీళ్ళపై అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో చాలా మంది జాంబీలాగా మారిపోయి ఉంటారు. మిగిలిన వాళ్ళు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి మళ్ళీ ఆ ట్రైన్ లోకి ఎక్కేస్తారు. వీళ్ళంతా తమ ఫ్యామిలీ నుంచి వేరైపోయి ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ వేరే బాక్స్ లో ఉంటారు. వీళ్ళు మాత్రం ముందు బాక్స్ లో ఇరుక్కుపోయి ఉంటారు. మధ్యలో ఉన్న మిగిలిన బాక్సులన్నిట్లో జాంబీలు నిండి ఉంటాయి. దాంతో వీళ్ళు ఏమైతే అదైందని చెప్పి జాంబీలు ఉన్న బాక్స్ లోకి దూరిపోతారు. ఆ బాక్స్ లో జాంబీలు ఎక్కువగా ఉండడంతో వీళ్ళు ఆ జాంబీల కాళ్ళపై కొట్టి కింద పడేసుకుంటూ దాటుకుంటూ వేరే బాక్స్ లోకి చేరుకుంటారు. అక్కడ ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ జాంబీలు అయిపోయి ఉంటారు. దాంతో ఇతను తన ఫ్రెండ్స్ ని కొట్టలేకపోతాడు. దాంతో ఆ జాంబీలంతా వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తే సడన్ గా టనల్ రావడంతో చీకటిగా అయిపోతుంది. దాంతో జాంబీలు వీళ్ళపైన అటాక్ చేయకుండా సైలెంట్ అయిపోతాయి. దాంతో వీళ్ళకి జాంబీలు చీకటిలో కేవలం సౌండ్ విని మాత్రమే అటాక్ చేయడానికి వస్తాయి అని వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో వీళ్ళు ఎలాంటి సౌండ్ లేకుండా ఆ బాక్స్ నుంచి బయటకి వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలంటే జాంబీలు ఉన్న ఇంకొన్ని బాక్సులు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 4 అని కామెంట్ చేసేయండి. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.